వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీ అప్రూవల్ కోసం ట్రై చేస్తున్నారా? అమరావతి ఈవెంట్కి మోడీ వచ్చి వెళ్ళి 2 వారాల గడవకు మునిపే ప్రత్యేకంగా సమావేశం కావడం, 2 గంటల సమయం మోడీ లోకేష్ కుటుంబానికి కేటాయించారు అని మీడియా ప్రత్యేకంగా రాయడం దేనికి సంకేతం? అసలు మోడీ అప్రూవల్ కోసం చంద్రబాబు లోకేష్ ప్రత్యేకంగా ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? రాజకీయాల మీద ఈ పరిణామాల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్. ఏపీ రాజకీయాన్ని బిట్వీన్ ద లైన్స్ చదివితే చాలా పరిణామాలు కనపడుతూ ఉంటాయి. అమరావతి ఈవెంట్నే తీసుకోండి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాజధాని మంత్రి నారాయణ తర్వాత ఆ వేదిక మీద మాట్లాడిన ఏకైక మంత్రి నారా లోకేషే. అంటే లోకేష్ మోడీ దృష్టిలో పడడానికి ప్రయత్నం చేశారని, లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడిగేశారు అనే విషయం ఏ కాస్త అవగాహన ఉన్న వాళ్ళకైనా అర్థమైపోతుంది. ఈ పరిణామం జరిగి 2 వారాలు గడవకు మునిపే తన పాదయాత్ర మీద పుస్తకం వేశారని, దాన్ని ఆవిష్కరించాలి అంటూ మోడీని లోకేష్ కలవడం అనేది ఖచ్చితంగా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డెవలప్మెంట్ అనుకోవాలి. పైగా తెల్లారి పేపర్లలో 2 గంటల సమయం లోకేష్ కుటుంబానికి మోడీ ఇచ్చారు అని చెప్పడం చూస్తే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ప్రొజెక్షన్ కోసం మీడియా క్లినికల్ గా ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది. ఇంతకీ లోకేష్ కి గాని చంద్రబాబుకి గాని మోడీ అప్రూవల్ అంత ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు అవుతూ ఉంది? రాజకీయాల్లో ఢిల్లీ సపోర్టే కాదు, ఢిల్లీ ఆశీస్సులు కూడా చాలా కీలకం. లోకేష్ కి బాబూజీనే అని మోడీ మాట్లాడిన సభలు 2019లో ఎంత ప్రభావం చూపించాయో టీడీపీకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. అరే బాబు గారు, ఎన్ లోకేష్ కే పితాజీ, ये बाप बेटे की सरकार. మళ్ళీ పొత్తు కలిసిన తర్వాత టీడీపీకి రిడమ్షన్ రావడం, అధికారం అందడం అనేది నిన్న మొన్నటి వాస్తవం. ఇంతకీ వారసత్వం విషయంలోనూ కుటుంబ రాజకీయాల విషయంలోనూ మోడీ వైఖరి ఎలా ఉంటుంది? నిజానికి మోడీ వైఖరి అనే కన్నా కూడా ఆర్ఎస్ఎస్ కు ఒక లైన్ ఉండటం, బీజేపీకి సిద్ధాంతపరంగా ఒక క్లారిటీ ఉండటం అనేది పరివార్ వాద్ అనే లైన్ తీసుకోవడానికి కారణమైంది. కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంత కాలం పరివార్ వాద్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటుంది. वो कहते हैं फैमिली फर्स्ट, मोदी कहता है नेशन फर्स्ट. పరివారవాద్ గురించి మోడీ ప్రస్తావించినప్పుడల్లా విపక్షాలు పంకజా ముండే ఎవరు, జ్యోతిరాదిత్య సింధియా ఎక్కడి నుంచి వచ్చారు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే బీజేపీలో కూడా వారసులు ఉన్నారు కదా అని చెప్పడం. కానీ ఇక్కడ ఒక థిన్ లైన్ ఒకటి ఉంది. రాజకీయాల్లో వారసులు ఉండటం వేరు, వారసుల కోసమే రాజకీయాలు చేయడము, పార్టీలు నడవడము వేరు. స్వశక్తితో పార్టీలు పెట్టి ప్రభావం చూపించగలిగిన వారసులతో బీజేపీ జట్టు కట్టిన సందర్భాలు ఉన్నాయి. గత అసెంబ్లీలో హర్యానాలో దుష్యంత్ చౌతాలాతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఐఎన్ఎల్డి చీలిక పీలికలు అయిన తర్వాత దుష్యంత్ తన స్వశక్తితో 10 నుంచి 12 సీట్లు సాధించారు, అందుకని పొత్తు పెట్టుకున్నాము అని అప్పటికి సిద్ధాంతపరంగా క్లారిటీ బీజేపీ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఎల్జేపీ ఉంది. ఎల్జేపీ కూడా వారసత్వ వివాదంతో నలిగి 2 ముక్కలైనంత పని అయింది. పశుపతి మీద పైచేయి సాధించి చిరాగ్ పాస్వాన్ సాంప్రదాయకంగా ఎల్జేపీకి ఉండే 5-6 సీట్లు సాధించిన తర్వాతే మళ్ళీ బీజేపీ నడుపుతున్న ప్రభుత్వంలో భాగమయ్యారు. అంటే సొంత జెండా అజెండాతో గాని, ఐడెంటిటీతో గాని నిరూపించుకున్న వారసులతో బీజేపీకి పెద్ద సవాళ్లు లేవు అనే విషయం అర్థమవుతుంది. అదే వారసత్వ రాజకీయం నడుస్తున్న విషయాల్లో బీజేపీ దృక్కోణం ఎలా ఉంటుంది అని చెప్పడానికి మన పక్కనున్న తమిళనాడు ఒక ఉదాహరణ. కావాలంటే మీరు చూడండి, తమిళనాడులో 3 నుంచి 18% కి బీజేపీ ఇండివిజువల్ గా ఎదగడం కనబడుతుంది. ఎలా ఎదిగింది అంటే మొన్న కరుణానిధి, ఇప్పుడు స్టాలిన్, రేపు ఉదయనిధి. ఎప్పుడు వీళ్ళేనా? వీళ్ళ చుట్టూనే రాజకీయం తిరుగుతుందా? మరి బడుగు బలహీన వర్గాలకి, మిగతా మేధో సంపన్న వర్గాలకి ఎప్పుడు అవకాశం ఇస్తారు? బీజేపీ తీసుకున్న పొలిటికల్ లైన్ తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయం కావడము, సగానికి పైగా పార్లమెంటు స్థానాల్లో మొన్న 2024లో బీజేపీ 2వ స్థానంలోకి వచ్చేంత పోటీ ఇవ్వడం చూసాం. అంటే పరివార్ వాద్ మీద బీజేపీ నిలబడినంత కాలం బీజేపీకి రాజకీయంగా అడ్వాంటేజ్ ఉండటము, ప్రత్యర్థులను ఎదుర్కొనే ఆయుధం ఈ పరివార్ వాద్ అనే విషయంలో క్లారిటీ ఉంది. ఇక ఏపీ విషయానికి, టీడీపీ విషయానికి వస్తే బీజేపీ విధానాల్లో, మోడీ ఆలోచనల్లో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీను ప్రత్యేకంగా మార్చుకునే అవకాశం ఉంటుందా అని అనుకోవడానికి లేదు. సందర్భం వచ్చినప్పుడు భవిష్యత్ పరిణామాలను బట్టి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగు వేసేందుకు ఎప్పుడూ తయారుగా ఉంటుంది అనేది వాస్తవం. పొత్తులో, కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏపీకి కావలసిన సాయం చేయడంలోనూ, అండగా నిలవడంలోనూ మాత్రం బీజేపీ
తనదైన పంధాలో ముందుకు వెళ్తూ ఉంటుంది అనుకోవాలి. దీన్ని బట్టి చూస్తే కొన్ని మీటింగులు కొందరి పర్సనల్ ఇమేజ్ మేకోవర్లో భాగంగా ఉంటాయేమో కానీ భవిష్యత్ పరిణామాల్ని, జాతీయ పార్టీల విధానాల్ని ప్రభావితం మాత్రం చేయలేకపోవచ్చు అనేది వాస్తవం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.